దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏమైనా సహోదరి సహోదరులరా, దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని వాక్య ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వేడా నా తండ్రి, ఈరోజు నీవు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆదివారపు ఆరాధన దినం. ఈ దినం నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. బాబు, లోకమంతా కరోనా వైరస్ సమస్యల్లో నలిగిపోతుంది. మీరు కరోనా వైరస్ ని లయపరుస్తూ ప్రజలను ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్య ధ్యానంలోకి వెళుతున్నాము తండ్రి. మీ ఆత్మ మమ్మలను నడిపిస్తుంది. నేనైతే ఒట్టివాడిని, ఎందుకు పనికిరాని మట్టి ఘటాన్ని, నీ పాద ధూళిని, దుమ్ము లాంటి వాడిని. నేను తగ్గించవలసిందే ఎప్పటికైనా, మీరు ఎప్పటికైనా ఎచ్చవలసిన వారే. నీ సహాయాన్ని కోరుకుంటూ నీ సేవలో ముందుకు సాగుతుండగా నన్ను ఆశీర్వదించి వాడుకుంటారని పాట పాడుతున్న మీ కుమార్తెను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, ఈ వాక్య సందేశం ద్వారా కూడా మీ ప్రజలైన వారందరితో మీరు మాట్లాడి ఆదరించమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఆలోచన పుట్టించాలని, వారి హృదయంలో మంట రేగాలని కోరుకుంటూ ఒక విప్లవాత్మకమైన మార్పు కలిగిన వారిగా జీవించాలని ఆశపడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఒక పాట మా చిన్నమ్మాయి రోజులిన్ పాట పాడుతుండగా మనము విని దేవుని ఆరాధిద్దాం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మట్టికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. మట్టికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు.
రోజులు ఎన్నో మంచి పాట పాడి మనకు వినిపించింది. ఆ పాట మనందరం విని ప్రభుని ఆరాధించాము. మన ఆత్మలో ఆనందించి ప్రభుని స్తుతించాము. పాడిన ఆ పాపను దేవుడు దీవించునుగాక. అలాగే పాట విన్న మనందరినీ కూడా ఆ ప్రభు తన ఆత్మతో నింపి నడిపించునుగాక. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 90వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మనము తెలుసుకుని ముందుకు సాగుదాం. దేవుడు నాకు బయలుపరిచిన వాక్యం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశాన్ని ఈరోజు మీకు తెలియజేయడానికి ఆ పరిశుద్ధాత్మను దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఈ నరులైన మానవులందరినీ తిరిగి నా ఎత్తుకు రండి అని పిలుస్తున్న దేవుని పిలుపును మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవునికి దూరం అయిపోయారు. పాపములో పడి ఆ పాపము మనుషులను దేవునికి దూరం చేసింది. పాపములో పడిపోయిన మనుషులు దేవునికి దూరం అయిపోయి దేవునికి విరోధంగా వ్యతిరేకముగా అనేక పనులు చేస్తున్నారు. దేవుడు చేయవద్దన్న పనులన్నీ చేస్తూ దేవుని మనసును గాయపరిచి బాధ పెట్టి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అయినను దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆ ప్రేమ గల దేవుడు మరలా తిరిగి నా ఎత్తుకు రండి అని మానవులందరినీ పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు మనం ఆలకించాలి. మనుషులు జన్మన కర్మన పాపంలో ఉన్నారు. జన్మన కర్మన పాపంలో ఉన్న మనుషులు, పాపముతో నిండుకున్న మనుషులను, చెడిపోయిన మనుషులను, పాడైపోయిన మనుషులను, దేవునికి దూరమైపోయి ఇష్టానుసారంగా తిరుగుతున్న మనుషులను, చెడు వ్యామోహాలకు బలైపోయిన మనుషులను, వారికి మనసుకి నచ్చినట్టు, వారి ఆలోచనకు నచ్చినట్టు, తలంపులకు నచ్చినట్టు తిరుగుతున్న మనుషులను దేవుడు ప్రేమించి, ప్రేమగల దేవుడు కాబట్టి, సృష్టించిన దేవుడు కాబట్టి, తన జీవాన్ని పోసి జీవింపజేసిన దేవుడు కాబట్టి మనుషులు నశించుకోవటం ఆయనకి ఇష్టం లేక నిన్ను మళ్ళా తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు మళ్ళా తిరిగి వస్తే ఆయన మిమ్మల్ని హత్తుకోవాలని, ఆయన కౌగిట్లో మనల్ని చేర్చుకోవాలన్నదే దేవుని ఆశ. అర్థమైందా? చెడిపోయిన వాడు తిరిగి మన దేవుని దగ్గరకు రావాలి. వాడు బాగుపడి యేసు ప్రభు వాళ్ళు నిరంతరము కూర్చోవాలన్నది దేవుని ఉద్దేశం. చూసారా? పాడైపోయిన మానవుల మీద, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ దేవునికి అసహ్యమైన పనులు చేస్తున్న మానవుల మీద ఎంత ప్రేమ దేవునికి ఉందో ఒకసారి నువ్వు ఆలోచించు సోదరుడా. ప్రియమైన మానవుడా, ఈ లోకాన్ని ప్రేమించి తిరుగుతున్న మానవుడా, ఒక్కసారి నువ్వు బాగా ఆలోచించు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు. ఆ యేసు ప్రభు ప్రేమను నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే నీ జీవితంలో బ్రహ్మాండంగా ఉంటుంది. నీ భవిష్యత్తు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇక్కడ నెక్స్ట్ నిత్య జీవంలో పరలోకంలో కూడా నువ్వు ఆనందంగా ఉంటావు. కనుక ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.
నరులారా తిరిగి రండి. నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ కులానికి చెందినవాడు కావచ్చు, ఏ మతానికి చెందినవాడైనా కావచ్చు, ఏ జాతికి చెందిన వాడవైనా కావచ్చు. ఒకవేళ డబ్బున్నా డబ్బు లేని వాడువైనా, దరిద్రుడమైనా ధనవంతుడమైనా, సామాన్యుడమైనా సామంతుడైనా కావచ్చు, దేవుడు మాత్రం నేను పిలుస్తున్నాడు. ఇండియా దేశమైనా, అమెరికా దేశమైనా, ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా మానవులారా, మనమందరము దేవుని సంతానం, దేవుని చేత సృజించబడిన వారం. కీర్తన గ్రంథం 119 కీర్తన 72 వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని చేతులే మనలను నిర్మించాయి, దేవుని చేతులు ఈ రూపును మనకి ఇచ్చాయని వాక్యం చెబుతుంది బిడ్డలారా. కనుక దేవుడి చేత రూపించబడ్డ మనం దేవుని చేతిలో లేకుండా పాపములో పడిపోయి, సాతాను చేతిలో పడిపోయి, ఈ లోకపు మాయ చేతిలో పడిపోయి నువ్వు పాడైపోవటం ఆయన ఇష్టం లేక ఈరోజు మనల్ని ప్రేమతో రమ్మని పిలుస్తున్నాడు. అర్థమైందా? ఈ సందర్భంలో కొన్ని వాక్యాలను మనము బైబిల్ నుంచి మనం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథములో చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథములో నుండి 33వ అధ్యాయము 13, 12, 13 వాక్యాలు చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12, 13 ఏం చెబుతుందో చూద్దాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ప్రియులారా, ఇక్కడ మనష్షే అనే రాజు ఇశ్రాయేలీయులను ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడు. 12 ఏళ్ల వయసులో ఈ రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు, దేవుని ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు, బహుభయంకరమైన పనులు చేశాడు. ఎలాంటి పనులు చేశాడో తెలుసా? అన్య జనుల హేయక్రియలను అనుసరించి దేవుని దృష్టికి చెడు పనులు చేశాడు. దేవుని ప్రజలను పరిపాలిస్తున్న రాజు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజు, యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలిన రాజు, దేవుని దృష్టిలో అన్య జనాంగాలను నడిచినట్టుగా నడుచుకుని దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాడు. ఎలాంటి పాపాలు చేశాడో చూడండి. ఈయన దేవుని బిడ్డలారా, తన తండ్రి హిజ్కియా మంచోడే. హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలము తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిశాడు. చూసారా? ఆకాశ నక్షత్రాలకు పూజించాడు, బయలు దేవతలు బలిపీఠములు కట్టాడు, దేవతా స్తంభాలు చేయించాడు. ఇది మన దేవుడికి ఇష్టమైన కార్యాలు కావు. దేవునికి ఇష్టము లేని కార్యాలు ఇది చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకేం చేస్తున్నాడు చూడండి. యెరూషలేములో దేవుని గూర్చిన ఆరాధన జరిగే స్థలములో, దేవుని మందిరములో ఈయన దేవునికి వ్యతిరేకమైన బలిపీఠాలు కడుతున్నాడు. చూసారా? అంతేకాదు, ఆకాశ నక్షత్ర సమూహాలకు బలిపీఠాలు కట్టించి బెన్ని హిన్నోము లోయందు అతడు తన కుమారుడు అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను సిల్లంకితనమును వాడుక చేయు కన్న పిశాసులతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుచుడు నడత నడుచుచున్నాడు. దేవునికి కోపం పుట్టించాడని కూడా ఇక్కడ రాసి ఉంది. ప్రియులారా,
ముహూర్తాలు నిర్ణయించటము, అగ్నిగుండము తన పిల్లలను దాటించడము, మంత్రాలు, చెల్లంగి సనము, సోదగాండ్రుతో సాంగత్యం చేయుతూ, ఆకాశ నక్షత్రాలు పూజించుతూ, బలిపీఠాలు కట్టుతూ, ఇవి దేవునికి భయంకరంగా కోపం రేపాయి. అయినా దేవుడు కోపం వచ్చింది కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తన ప్రేమతో మరొక్కసారి తను హెచ్చరిక చేశాడు. చూడండి 9వ వాక్యంలో, ఈ ప్రకారం మనుష్యే యోదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్టు చేటుకు కారణమయ్యాడు. దేవుని ప్రజలారా, తను చెడిపోయి ఆ యోధా జనాంగాన్ని ఇశ్రాయేలు ప్రజలు కూడా మోసపుచ్చి చెడగొట్టేశాడు. అర్థమవుతుందా? తను పాడైపోయి వాళ్ళు కూడా పాడు చేశాడు. కానీ దేవునికి ప్రేమ. 10వ వాక్యం, యెహోవా మనుష్యులను అతని జనులకును వర్తమానంగా పంపినను వారు చెవియొక్కకపోయిరి. ఎన్నిసార్లు పంపాడు దైవజనులను పంపించి, నువ్వు చేసేది తప్పు, ఇది పద్ధతి కాదు, ఇది దేవునికి వ్యతిరేకమైంది, నువ్వు ఈ పని చేస్తున్నావు, మంచిది కాదని తన సేవకుల ద్వారా ఎన్నోసార్లు వర్తమానాలు పంపాడు. కానీ ఆ మనుష్య రాజు దేవుని మాట వినలేదు, సేవకుల మాట వినలేదు, తనకు నచ్చినట్టుగా తిరుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నువ్వు ఎలా ఉన్నావు? నీకు నచ్చినట్టు తిరుగుతున్నావు కదా. నీ ఇంటి పక్కన, ఇంటి ముందు, నీ వీధిలో నీ దైవజనుడు సేవకుడు వచ్చి నేను ఎంతగా హెచ్చరిస్తున్నాడు. అమ్మా, నువ్వు చేసే తప్పు, అయ్యా నువ్వు చేసే తప్పు, ఇది దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నావు, దేవునికి విరోధమైన పని చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, వద్దు అని ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తున్నాడు దేవుడు తన సేవకుల ద్వారా. అయినా వింటున్నావా? వింటల్లా. ఈ మనస్సే కూడా వినలేదు. నేటి సమాజంలో ప్రజలు కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దేవుడి మాట వినేవాళ్ళు కాదు. పాస్టర్ గారు గట్టిగా చెప్తే పాస్టర్ గారి మీద విరోధం పెంచుకుంటున్నారు, ప్రవర్తన కొట్టారు, ఎంతోమంది హింసిస్తున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇతన్ని అన్య రాజు అషూరు రాజు చేతికి అప్పగించేశాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అషూరు రాజులను ఈయన మీదకి పంపించి ఆ రాజులకు అప్పగించాడు. వారు వచ్చి ఏం చేశారు తెలుసా? 11వ వాక్యం, కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయేరి. చూసారా? ఆ మనష్షే రాజు యొక్క సేనాధిపతులు వచ్చి అతను పట్టుకుని బంధించి గొలుసులతో కట్టేసి తన రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయి సరస్సాల్లో పడేశారు, బంధించేశారు. ఇది దేవుడే ఆ రాజుని అలా అషూరు రాజు సైన్యాధిపతులకి అప్పగించాడు. ఎందుకని? దేవుడు మాట వింటలేదు, దేవుడు చెప్పిన వినలేదు. దేవుని పిల్లలారా, ఎంత భ్రష్టుడుగా తిరిగిన ఈ మనష్షే ఆ సరసాలలో ఈ అషూరు రాజు యొక్క సేనాధిపతులు పెట్టే బాధలు తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక, ఇబ్బంది పడుతూ బాధలు పడుతున్న సమయంలో దేవుని వైపు తిరిగాడు. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను మన్నించు. అదే 12వ వాక్యం మనం చదువుకున్నాం. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకుని మొరపెట్టాడట, విన్నపములు చేశాడట. దేవుడు ఆ విన్నపములు ఆలకించి యెరూషలేమునకు మరలా అతను తీసుకొచ్చి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చి అతని జీవితాన్ని స్థిరపరిచాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలకించారా? మంచిగా ఉన్నప్పుడు మాట లేదు. దేవుడు శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, శ్రమలో, బాధల్లో, ఆ హింసలో ఉన్నప్పుడు ఈ మనష్షే రాజు మన దేవుని వైపు తిరిగాడు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో దేవుడు ఎంత దయగల దేవుడు తెలుసా? అతను మళ్ళా క్షమించి అతని ప్రార్థన విని
అతను చేసిన తప్పులన్నీ మన్నించి ప్రార్థన విని యెరూషలేముకు తీసుకొచ్చి అతని రాజ్యాన్ని అతనికిచ్చి అతని స్థానాన్ని మళ్ళా దేవుడు అతను నిలబెట్టాడు. అప్పుడు ఆ మనిషి తెలుసుకున్నాడు, ఈ భూమి మీద దేవుడు యేసు, యెహోవాయే దేవుడు, నేను ఎన్నో తప్పు చేశాను అని పశ్చాత్తాపడి తప్పులు ఒప్పుకొని దేవుడు నమ్ముకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్త పెట్టారా. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ మనసే చేసిన తప్పులకు దేవునికంట క్షమించలేకపోయాడంట, క్షమించడానికి మనసు లేకపోయిందంట. మనస్సే చేసిన తప్పులు క్షమించడానికి దేవుడికే మనసు రాలేదంట, క్షమించలేకపోయాడంట. అంత ఘోరమైన పాపాలు చేశాడు మనస్సే రాజు. తిరిగి తన వైపు తిరగ్గా దేవుడు మళ్ళీ ఆదరించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, నువ్వు ఏ పాపంలో పడ్డావు, నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు, నువ్వెన్ని తప్పులు చేస్తున్నావు, ఎంత శ్రమలు పడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసా? ఒక్కసారి తిరిగి మన దేవుడి వైపు తిరిగితే ఆ దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని నిలబెట్టి నిన్ను మళ్ళా ఉన్నతమైన నాయకుడిగా నీకు తన రాజ్యాన్ని ఇచ్చి నిన్ను దీవిస్తాడు. ఆలోచించు. మనస్సే తిరిగి దేవుడి వైపు తిరిగి చూసినప్పుడు, తను తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు, తన ప్రార్థన ఆలకించి తన పాపాలు క్షమించి తనకు మరలా యెరూషలేములో తన రాజ్యం తనకిచ్చి స్థిరపరిచాడే. నువ్వు దేని వైపు తిరిగితే నిన్ను క్షమించడా, నిన్ను ఆదరించడా, నిన్ను కాపాడడా? నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలకించు, ఒక్కసారి నువ్వు ఆలకించు. ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలకించు. అలాగే మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో దానియేలు అనే మరొక గ్రంథం ఉంది. ఈ దానియేలు గ్రంథములో ప్రియులరా 4వ అధ్యాయంలో 34, 35, 36 వాక్యాలు మనం చదువుకుంటే ఒక అద్భుతమైన విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. 34, 35, 36 వాక్యాలు. ఇక్కడ 34 వాక్యం నేను చదువుతున్నా. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. తన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నామని ఆయనతో చెప్పుటకు ఎవరునూ సమర్థుడు కాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వాక్యం ఏం తెలుసా? అతడు ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధము ప్రభావము నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులు నా కింది అధిపతులు నా యొక్క ఆలోచన చేయవచ్చని నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొందితిని. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గంలో న్యాయములై ఉన్నామనియు గర్వముతో నటించు వారిని అనుప శక్తి గలవాడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు కనపరుచుతున్నాను. ఇక్కడ రాజు అయిన నెబుకద్నెజరు ఒక అన్య రాజు. దేవుడు ఈ రాజుని ఎంతగానో ప్రేమించాడు. ఇతని ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు, యోధా జనాంగం పాపం చేసినప్పుడు ఈ రాజు ద్వారా వారికి బుద్ధి నేర్పాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ రాజును చాలా హెచ్చించాడు. అయితే తన రాజ్యంలో అతను తెరపడిన తర్వాత తను ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, మనసును గర్వించి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తూ ప్రారంభించాడు. చూడండి 30వ వాక్యంలో, రాజు బబులోనును ఈ మహాపట్టణము విశాల పట్టణము నా బలాతిశయము నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని అగ్రగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను.
రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ రాజు ఏమనుకున్నాడు? ఈ రాజ్యమంతా నా ఘనత, ఈ విశాల బబులోను పట్టణం అంతా నా ఘనత ద్వారా కట్టించుకున్నాను, ఇది నేను కట్టాను, ఇదంతా నా ద్వారా జరిగింది, నేనే అని అతిశయపడతా నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు గురించి నేను చెప్పాలంటే దేవుడు అతను చాలా ప్రేమించాడు. కానీ దేవుడు ప్రేమించి ఎంత ఘనతనిస్తే అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదంతా నా బలాతిశయము, ఇదంతా నా వల్లే జరిగింది, ఈ పట్టణాలు నేను కట్టాను, ఈ రాజ్యాలు నేను సంపాదించానని తన మనసులో గర్వించాడు. దేవుని పిల్లల ఆ మాట తన నోటిలో ఉండగానే దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు తెలుసా? తనని ఆ అరణ్యమునకు తోసివేసి 6 మాసాలు, దేవుడి బిడ్డలారా, దాని వెంట నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి వేసేదువు, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి దాని ఎవరికి దాన్ని అనుగ్రహింపని చేయించను వారికి అనుగ్రహించను నువ్వు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలా జరిగినని చెప్పాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? అతనికి పశువులు గడ్డి వేసినట్టు వేపించాడు, అడవి జంతువుల మధ్య నివాసం చేరుడు చేశాడు, మనుషులందరూ అతను తరిమి అరణ్యంతో చేశారు. ఆయా పగలు ఎండకి, రాత్రి మంచుకి ఎండిపోయి 7 కాలముల వరకు అతడు అలాగే ఉన్నాడు. మానవులను తరిమి వేయబడ్డాడు. అంతేకాదు ప్రియులారా, పశువుల వలె గడ్డి వేశాడు. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షురాజు రెక్కల వలె ఏకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి అయ్యాను. అర్థమైందా? ఒక రాజు, ప్రపంచాన్ని జయించిన రాజు గతి ఎలా వచ్చింది? అరణ్యములు పశువుల వలె గడ్డి వేస్తున్నాడు, పక్షుల వలె గోళ్ళు పెంచుకుని, పక్షి ఏకల వలె తల ఎంట్రుకలు ఏకలు పెరిగిపోయి ఒక మానవ బుద్ధి లేకుండా పశువుల వలె తిరుగుతున్నాడు. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా గర్వించాడు. ఇదంతా నాదే, ఇది నా ఇల్లు, ఇది నా ద్వారా జరిగింది, ఇదంతా నేను సంపాదించాను, ఇదంతా నా ఆస్తి, నేనే దీనికి అధినేతను, నా వల్లే అన్నందుకే ప్రియులారా చాలా మంది ఎలాగే అంటారు కదా, ఇది నా సంఘం, ఇది నా ఇల్లు, నేను సంపాదించాను, నా డబ్బు, నా ఆస్తి, నాది. ఎవరు మాట్లాడితే ఒప్పుకొని అంటారు కదా. కాబట్టి నీదా? నువ్వే పాటోడివి? దేవుడు నీకు ఇచ్చాడు. అయ్యో నాకు ఇదంతా దేవుడు ఇచ్చాడు అని అంటున్నావా, లేదా నాది అని అంటున్నావా? ఈ నెబుకద్నెజరు రాజు దేవుడు తనకు ఘనతనిస్తే ఆ దేవుని మర్చిపోయి నేనే అంటున్నాడు. ఆ దెబ్బకి ఏం చేశాడు సార్? పశువుల వలె గడ్డి మేయించారు, జంతువుల వలె అరణ్యములు పరిగెత్తు తరిమారు మనుషులు, పక్షి ఏకల వలె తన ఏకలైపోయాయి. మానవ బుద్ధి పోయింది, పశువుల బుద్ధి వచ్చేసింది. చూసారా? మరలా ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో చూడండి ప్రియులారా, అతడు ఆ జరిగిన ఆ కాలము పెంపట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కళ్ళు తెరిచాను. ఆయన అంటున్నాడు ఇక్కడ చూడండి, ఒక మంచి మాట ఆయన చెప్తున్నాడు. ఏంటంటే ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనత నా తేజస్సు నాకు కలిగెను, నా మంత్రులు నా కింద అధిపతులు నా యొక్క ఆలోచన చేయవచ్చని, నా రాజ్యము నాకు స్థిరముగా నేను మరి ఎక్కువ ఘనతను తిని పరలోకపు రాజు యొక్క కార్యములని సత్యములని నేను తెలుసుకుంటేనే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు తన జీవితంలో ఎప్పుడైతే ఆకాశ మహిమను చూశాడో, నక్షత్రాలు చూశాడో, సమస్తాన్ని చూశాడో, దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడని, దేవుడి కార్యాలు గొప్పవని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతన్ని క్షమించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఇదే అంటున్నాడు. 37వ వాక్యం ఏమంటుందండి? గర్వంతో నటించు వారిని ఆయన అనప శక్తి గలవాడనియు. గర్వంతో నటించుచు ఎవరైతే తిరుగుతున్నారో అలాంటి వారిని అణిచేవాడట. గర్వాన్ని తగ్గించుకుని ఆయన వైపు తిరిగి హెచ్చించేవాడని ఆ నెబుకద్నెజరు రాజు తెలుసుకున్నాడు. తిరిగి అతని రాజ్యాన్ని
అతని స్థానాన్ని, అతని ఆధిపత్యాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. అర్థమవుతుందా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచించు. ఎందుకు నీలో గర్వం? ఎందుకు నీలో అహంకారం? ఏమి చూసి నువ్వు గర్విస్తున్నావు? ఈ రోజు ఉంటావు, రేపు చచ్చిపోతావు. గ్యారెంటీ ఉందా నీకు? మానవులకి గ్యారెంటీ లేదండి. గ్యారెంటీ లేని వస్తువు నీ భూమి మీద ఉంటే అది మనిషికే గ్యారెంటీ లేదు, తెలుసా? ఏనాడు చచ్చిపోతావో, ఏ సమయంలో ఏమవుతావో, ఏ క్షణంలో ఏమవుతావో తెలియదు మనకి. అలాంటి మనుషులకి మనకి ఎందుకు గర్వం అండి? లోబడదామండి, తగ్గించుకుందాం, దేవునికి లొంగిపోతాం. అయ్యో నేను పాపం చేశాను ప్రభు అని ఆయన దగ్గర లోబడిపోతాం. గర్వం పనికిరాదు మిత్రుడా. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెత గ్రంథంలో రాయబడింది. ప్రతి మనిషిలో ఈ గర్వం ఏలుతుంది. నీకున్న దాన్ని చూసుకుని నువ్వు గర్విస్తూ దెబ్బతినొద్దు. జాగ్రత్త, జాగ్రత్త. మరొక వాక్యము చూసుకుని మనం ముగించుకుందాం. లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్తలో ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనం. ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపం చేసిందని. ఇక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు వీడు. తండ్రి ఎంతో గారాభంగా పెంచాడు, తండ్రి ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. చిన్న వయసులోనే పనికిమాలిన మాటలని లోకములో దుష్ట సాంగత్యం చేసి, ఆ దుష్టులతో చేరి, ఆ దుష్ట సాంగత్యం చేసి చివరికి తండ్రి మీద ఎదురు తిరిగాడు. తండ్రి మనసు గాయపరిచాడు. నా ఆస్తి నాకు ఇవ్వమని తీసుకెళ్ళాడు. ఇదంతా మీకు తెలిసిందే. ఆ ఆస్తి తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయి దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టి, వేసీలకు ఖర్చు పెట్టి చివరికి అంతా పోయింది. తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు తినడానికి కూడా దిగదారిపోయాడు. దేవుని బిడ్డలారా, అంతఃపురములో ఉండవలసిన వాడు, రాజనగరంలో ఉండాల్సిన వాడు చెడిపోయిన మాటలు విని దుష్టుల సాంగత్యం చేసి, బైబిల్లో కొరింథీ పత్రికలో రాసిబడింది, దుష్ట సాంగత్యం మంచి నాడు చెడిపోతుందంట. ప్రేమగల తండ్రి ఒడిలో ఉండవలసిన ఈ కుమారుడు, ప్రేమగల తండ్రి మాటలు వింటూ ఆనందంగా హాయిగా ఉండవలసిన ఈ కుమారుడు ఈ దుష్టుల సాంగత్యంలో చేరి పనికిమాలిన మాటలు విని చెడు తిరుగులు తిరిగే వాళ్ళు స్నేహం చేసి ఈ యవన కుమారుడు పాడైపోయి చివరికి తండ్రి మీద తిరుగుబాటుకు ప్రారంభించాడు. ఆస్తి నకి వీడు సంపాదించాడు, ఆస్తి తండ్రిని ఎదిరిస్తున్నాడు. తండ్రి కదా ఆస్తి ఇచ్చేసాడు. కుమారుడు ఎక్కడ బాధపడతాడని ఇచ్చేస్తే వాడు దూరం వెళ్ళిపోయి పాడు చేశాడు. అంత పోయింది. స్నేహితులు పోయారు, అందరు పోయారు, ఎప్పుడు ఆదరించేవాడు లేడు. చివరికి పందులు మేపే పనికి కుదిరాడు. తెలుసా? ఆ పందులు పొట్టు తింటుంటే ఆ పొట్టు తిందామో అన్న దొరకల. అంత భయంకరమైన పరిస్థితి దిగదారిపోయాడు. తండ్రిని ఏడిపించొద్దు బిడ్డలారా. పరలోకమందున తండ్రినైనా నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్నా, నీకు వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చి ఆత్మీయంగా నడిపిస్తున్నా దేవుడి సేవకుడు ఒక తండ్రి, నిన్ను శారీరకం కన్నా తండ్రి. 3 తండ్రులు కనుక తండ్రిని ఏడిపించొద్దు. ఏ తండ్రిని దుఃఖ పెట్టొద్దు. తండ్రిని దుఃఖ పెడితే వీడికున్న గతి మనకి వస్తుందని ఆలోచించేద్దాం. కనుక వీడేం చేశాడు తెలుసా? ఆ పందులు పొట్టు కూడా తినడానికి అవకాశం లేనప్పుడు అప్పుడు తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఆహా, మా నాన్నగారు ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు, అన్నం సమృద్ధిగా వాళ్ళు దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. లేదు, నేను వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్న, నేను పాపం చేసేదాన్ని ఒప్పుకుంటాను, నేను తప్పు చేసే నాన్న ఒప్పుకుంటాను.
అని ఆ చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి వద్దకు వస్తుంటే ఆ తండ్రి మేడ మీద ఉండి నా కుమారుడు వస్తాడు ఎప్పటికైనా ఎదురు చూస్తూ దూరం ఉన్న కుమారుడు చూసి పరిగెత్తుకుని వచ్చి మెడపట్టుకుని ముద్దు పెట్టుకుని అతనికి స్నానం చేయించి బట్టలు వేయించి ఉంగరం తొడిగించి అధికారం ఇచ్చి తను ఎంతగా తన స్థానాన్ని తనకి ఇచ్చాడు తెలుసా? దేవుడి ప్రేమ ఇది, తండ్రి ప్రేమ ఇది దేవుని బిడ్డ. అందుకే నీ ఎవరి మాటలని చెడిపోయావో, నీ ఎవరి మాటలని దూరం అయిపోయావో, ఈ సమాజంలో ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచించు. పరలోకమందున తండ్రి నీకున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన వెంటనే ఏమన్నాడు తెలుసా? వాడిక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుట పాపం చేసుకుని ఇక మీద నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడు కానెను. తండ్రి నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుట పాపం చేసింది, ఇక మీద నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగి కొవ్విన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషపడదాము, ఈ నా కుమారుడు చనిపోయి బతికిన తప్పిపోయి దొరికినని అంతటా వారు సంతోషింపసాగిరి. చూసారా? ఎప్పుడైతే కుమారుడు తిరిగి వచ్చాడో, ఎప్పుడైతే కుమారుడు దగ్గరికి వచ్చాడో, తండ్రి కుమారుడు ప్రేమించి తన జీవితాన్ని మళ్ళా పోగొట్టుకున్న రాజరికాన్ని, పోగొట్టుకున్న అంతఃపురాన్ని, పోగొట్టుకున్న విలువను, పోగొట్టుకున్న గౌరవాన్ని, పోగొట్టుకున్న తండ్రి కొడుకుల సంబంధాన్ని మళ్ళా సంపాదించుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వస్తావా? అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నరులారా తిరిగి రండి, నా ఎదుగు రండి. ఆ మనుష్య రాజు అధికారం దేవుడిస్తే, ఆ రాజరికం దేవుడిస్తే, తను దేవుని దృష్టిలో ఘోరమైన పాపం చేసి తను చెడిపోయి ప్రజలు చెడగొట్టాడు. దేవుడు తనను అసూరు రాజుకు అప్పగించినప్పుడు తిరిగి మళ్ళా పశ్చాత్తాపడ్డాడు. నెబుకద్నెజరు రాజు దేవుడిచ్చిన ఘనతను, దేవుడిని మహిమపరచాల్సిన వాడు దేవుడిని మహిమపరచకుండా నేనే అని గర్వించిన రాజు దేవుడు అరణ్యములో గడ్డి మేయించాడు. మరలా తిరిగి దేవుని గురించి తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుని విషయంలో పశ్చాత్తాపడితే తిరిగి మళ్ళా రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా దుష్ట సాంగత్యం చేసి తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తులు తీసుకుని పారిపోయి చెడిపోయి అంత పోగొట్టుకుని తిరిగి మళ్ళా పందులు పొట్టు తినే స్థితికి వస్తే అక్కడ తండ్రి గుర్తెస్తే ఇంటికి వస్తే తండ్రి మళ్ళా చేర్చుకుని కుమారుడుగా అధికారం ఇచ్చాడు. దేవుడు అంత మంచివాడు కదా? దేవుడు మంచివాడు కదా? చెప్పండి. ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసిన వీళ్ళని క్షమించి తన జీవితాలను మళ్ళా తనకు అధికారాలు ఇచ్చి నిలబెట్టాడే, సమాజంలో వెలుగిచ్చి నిలబెట్టాడే. ఓ సహోదరి సహోదరుడా, తిరిగి రావా? బైబిల్లో ఆదాము శాస్త్రవాడి కుమారుడు పాపం చేశాడు. తండ్రి అన్నాడు, నువ్వు ఎక్కడున్నావు ఆదామా అంటే, నేను చెట్టుతో దాక్కున్నాను అన్నాడు. కానీ అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నన్ను క్షమించాయా అన్నాడా? అనలేదే. అవ్వ మీద చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన అవ్వ నన్ను ఇలా చేయించింది అంటున్నాడు. కయ్యూతో మాట్లాడా, కయ్యనా నీకెందుకు కోపం అంటే కయ్యూని తిరిగి వచ్చాడా? రాలేదే. నీ మాట అన్నాడా? వినలేదే. ఇలా చాలా మంది నీ మాట వెనక, దేవుని మాట వెనక, దేవుని మాట వెనక పాడైపోయారు బిడ్డలారా. ఈ రోజైనా నువ్వెంత ఘోర పాపమైనా సరే, చెడిపోయిన వాడివైనా సరే, ఎంత తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారమైనా, ఎంత దొంగమైనా, ఎంత మోసగాడువైనా సరే దేవుడిని ప్రేమిస్తున్నాడు. అందుకే నరులారా తిరిగి రండి, నేనున్నాను, తండ్రిని నేను, ఇదిగో మీకోసం సిలువలో ప్రాణం పెట్టాను. మన అతిక్రమాల క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడని బైబిల్ చెప్తుంది. మన దోషాలు బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడని యెషయా 53వ అధ్యాయం చెప్తుంది. మన సమాధానాత్మక శిక్ష ఆయన మీద పడింది. మనమందరము దారి తప్పిపోయి ఉండగా మనందరి దోషం ఆయన మీద పడింది.
మనందరి కొరకైన సిలువలో తన రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తము మనందరి పాపములు కడుగుతుంది. రా దేవుని బిడ్డ, రా, నువ్వెవరైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను ప్రేమిస్తున్న వాడు దేవుడు ఉన్నాడు, యేసు. ఒకప్పుడు నేను పాపిని, నన్ను ప్రేమించాడు, నా మనసు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నిన్ను మారుస్తాడు. తిరిగి వస్తే చాలు నిన్ను హత్తుకుంటాడు. వస్తావా? రా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున నా తండ్రి, నువ్వు నరులను ప్రేమతో పిలుస్తున్నావు. నీ పిలుపుని ఎంతమంది పిలుస్తున్నారు? ఇదిగో మనుష్య రోజు ఆ శ్రమలో నిన్ను గుర్తు చేసుకుని నీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చాడు. అతన్ని తిరిగి క్షమించి అతని స్థానం అతనికి ఇచ్చావు. నెబుకద్నెజరు గర్వించాడు. అన్ననిముల గడ్డి వేస్తుంటే ఆ స్థితిలో నేను తెలుసుకుని నీ వైపు చూశాడు. తిరిగి అతని స్థానం అతనికి ఇచ్చావు. తప్పిపోయిన కుమారుడు దుష్ట సాంగత్యం చేసి చెడ్డ మాటలు విని తండ్రి మీద ఎదురు తిరిగి పారిపోయాడు. పందులు పొట్టు తినడానికైనా లేక బాధపడే సమయంలో నువ్వు గుర్తొచ్చి నీ వైపు చూడగా నువ్వు మరలా కుమారుడికి అధికారం ఇచ్చావు. ఇలాగా ఎంతమందికో నువ్వు మేలు చేస్తున్నావు. ఒకప్పుడు నన్ను ప్రేమించావు. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, పాపంలో ఉన్నవారు, నశించిపోతున్న వారిని, నరకానికి వెళ్ళిపోతున్న వారిని నీ శిలువ రక్తంతో కడిగి నీ రాజ్యం చేర్చుకోండి. ఎవరైతే నీ మాట విని నీ వైపు తిరుగుతారో అలాంటి వారిని నువ్వు ఆదరించే దేవుడు అని, నీ వైపు తిరిగే మనసు పదవకలు దయచేస్తారని ఆశిస్తూ, నాయనా నా ప్రార్థన ఆలకించి మా భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా నీ మాటకు లోబడి నీ వైపు తిరిగి వారిగా చేసుకోమని నిన్ను వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ ఆదరణ, దేవుడి మాటిని ఆయన వైపు తిరుగుతున్న ప్రతి బిడ్డలకు సదాకాలం తోడయుండి కాపాడును గాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడు గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కదలింపజేసి నీకు సమాధానము దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ అందరికీ వందనాలు.